రాష్ట్ర ఏపీ జేఏసీ పిలుపు మేరకు ఈరోజు ఉద్యోగస్తులు రావాల్సిన బకాయిల కోసము ఈరోజు లంచ్ అవర్ డెమాన్స్ట్రేషన్ కార్యక్రమాలు ముగించుకొని ఈరోజు ర్యాలీ ధర్నా కార్యక్రమంలో అనంతపురం జిల్లా పట్టణంలో ఏపీ జేఏసీ తరఫున మొదలు పెట్టడం జరిగింది. ఇప్పటికైనా కూడా దాదాపుగా ప్రభుత్వము ఉద్యోగస్తులకు రావాల్సిన 32,000 కోట్ల రూపాయల బకాయిలను వెంటనే విడుదల చేయాలని తాత్కాలికంగా పిఆర్సీ కమిటీ వేసినా కూడా మాకు ఐఆర్ ఇంతవరకు ప్రకటించుకోకుండా ఉండడము, మాకు రావాల్సిన బకాయిలు ఏవైతే ఉన్నాయో సరెండర్ లీవ్లు అయితేనేమి, జీపీఎఫ్ అయితేనేమి, ఏపీజీఎల్ఐలు అయితేనేమి, కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ ను రెగ్యులర్ చేయడంలో అయితేనేమి అనేక విధాలుగా ప్రభుత్వ ఉద్యోగస్తుల్ని నిరాశ నిస్పృహలకు లోను చేస్తూ ఎన్నో విధి విధానాలు రోజుకొక విధి విధానాలు ప్రకటిస్తూ నిజంగా ఈ రోజు ఉద్యోగ ఉపాధ్యాయ కార్మిక పెన్షన్లో నిరాసక్తత ఉందంటే దాదాపుగా 4.5 సంవత్సరం టైం తీసుకొని మేము వేచి చూసిన సందర్భంలో కూడా ప్రభుత్వం ఇంతవరకు కూడా మాకు రావాల్సిన బకాయిలు 32,000 కోట్ల రూపాయలు ఉన్న ఏకైక ప్రభుత్వము ఈ వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం అని మీ అందరికీ తెలియజేసుకుంటూ ఇప్పటికైనా కూడా ప్రభుత్వ ఉద్యోగుల్లో సహనం కోల్పోక ముందే చర్చలకు పిలిచి మాకు రావాల్సిన బకాయిలు వెంటనే విడుదల చేయాలని కోరుకుంటూ ఇప్పుడు ఎన్నో బటన్లు నొక్కిన ముఖ్యమంత్రి గారు ప్రభుత్వ ఉద్యోగస్తులకు ఒక 2-3 బటన్లు నొక్కేంత టైం లేదా డబ్బు లేదా అని మేము ప్రభుత్వ ఉద్యోగస్తుల తరఫున ప్రభుత్వ ఉద్యోగ సంఘాల తరఫున ప్రశ్నించడం జరుగుతుంది. ఈ రోజు ఇంతమంది ఉపాధ్యాయ ఉద్యోగ కార్మిక పెన్షన్లు అందరూ రోడ్డు ఎక్కుతున్నారంటే 4.5 సంవత్సరం ఓపిక బట్టి ఇప్పుడు ఇంకా ఓపిక లేదు. ప్రభుత్వం పిఆర్సీ కమిటీ వేసి 6 నెలలు కావాల్సిందా కూడా ఇంతవరకు ఐఆర్ ప్రకటించకపోవడం చాలా శోచనీయం. కాబట్టి ప్రభుత్వం వెంటనే ఐఆర్ 30% చెల్లించాలని ప్రభుత్వం డిమాండ్ చేస్తున్నాం. అదేవిధంగా 3 సంవత్సరాల కాలం పాటు పెండింగ్ ఉన్న సరెండర్ లీవ్లు వెంటనే మంజూరు చేయాలని ప్రభుత్వం డిమాండ్ చేస్తున్నాం. అదేవిధంగా మరి ఏదైతే జీపీఎఫ్ బకాయిలు కూడా వెంటనే చెల్లించాలని డిమాండ్ చేస్తున్నాం. ఏదైతే ఈ నెల 27 తారీఖు లోపల ప్రభుత్వం ఇప్పటికైనా దిగి వచ్చి మా రాష్ట్ర జేఏసీతో సంప్రదింపులు జరిపి మా సమస్య పరిష్కారం చేయాలని కోరుతున్నాం. అలా చేయని పక్షంలో ఈ నెల 27 తారీఖున భారీ చలో విజయాల కార్యక్రమం కూడా ఉంటుంది. ఇప్పటికైనా కూడా ప్రభుత్వం మేల్కొని సత్వరమే మా డిమాండ్లు పరిష్కారం చేయాలని ప్రభుత్వం డిమాండ్ చేస్తున్నాం. రాష్ట్ర జేఏసీ ఇచ్చిన పిలుపు మేరకు ఈ రోజున దశలవారీ ఆందోళనలో భాగంగా 4వ రోజున ర్యాలీ కార్యక్రమం నిర్వహిస్తున్నాం. ఏపీ జేఏసీ ఆధ్వర్యంలో అనంతపురం జిల్లాలో భారీ ఎత్తున ఈ యొక్క కార్యక్రమం జరుగుతూ ఉంది. మరి ముఖ్యంగా మా డిమాండ్స్ ఏమంటే 11వ పిఆర్సీ బకాయిలు వెంటనే విడుదల చేయాలా, అలాగే 12వ పిఆర్సీ ఏదైతే కమిషన్ ఏర్పాటు చేశామని ప్రభుత్వం గొప్పలు చెప్పుకుంటా ఉంది, ఆ యొక్క కమిషన్ ని పనిచేసే విధంగా ఆ జిల్లాల్లో పర్యటించే విధంగా వారికి ఆదేశాలు ఇచ్చి మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నటువంటి ఉద్యోగులు, ఉపాధ్యాయులు, పెన్షనర్లకు సంబంధించినటువంటి వినతులు స్వీకరించాలని చెప్పి మేము కోరుకుంటున్నాం. అలాగే మాకు పెండింగ్ లో ఉన్న డిఏలు వెంటనే విడుదల చేయాలా, అలాగే జీపీఎఫ్ లోన్లు కావచ్చు, ఏపీజీఎల్ కావచ్చు వెంటనే మంజూరు చేసి మాకు మా ఉద్యోగ ఉపాధ్యాయులకు వెంటనే ఉపశమనం కలిగే విధంగా ఈ ప్రభుత్వం నిర్ణయం తీసుకోవాలా, లేదంటే ఆందోళన ఉధృతం చేస్తామని చెప్పి తెలియజేస్తాం.